భార్యాభర్తల్లో ఎక్కువగా గొడవలు ఎక్కడొస్తాయి అంటే చెప్పిందే చెప్తూ ఉంటారు చాలా మంది, భార్యలు కానీ భర్తలు కానీ. నసనమాట. ఇక చెప్పాలంటే ఒక పాయింట్ పట్టుకున్నారంటే అది వదలరు. అరే ఎప్పుడు చూసినా అదే చెప్తా ఉంటావు ఏంటని కంప్లైంట్, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయవేంటని ఇక్కడ కంప్లైంట్. ఫ్రెండ్స్, భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ ఏదైనా రిలేషన్, ఎనీ రిలేషన్ తీసుకోండి, మీ ఇద్దరికి ఒక గొడవ వచ్చేసింది అనుకోండి పొరపాటున, ఇక దాన్ని పట్టుకొని జీడిపాకం లాగా పేకటం కొంతమంది అలానే చేస్తూ ఉంటారు. నిష్ఠూరాలు కొట్టడం, దెప్పి పొడవటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనుకోండి, అవతల వ్యక్తులకి మీ మీద ప్రేమ తగ్గిపోతుంది. దాంతో పాటు మీ మీద ఉన్న మర్యాద, గౌరవం ఏమైనా ఉంటే అవి కూడా కంప్లీట్ గా తుడిచిపెట్టిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, వీలైనంతగా సాల్వ్ చేసేసుకొని అందులో నుంచి బయటికి వెళ్ళిపోయే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది చూసుకోవాలి. కానీ దాన్నే పట్టుకొని లాగుతూ తెగిందాకా చేశారు అనుకోండి, అది ఎక్కడో ఒకసారి తెగిపోద్ది, తేడా కొట్టేస్తుంది అనమాట. కాబట్టి మీకు ఏమైనా గొడవ వస్తే కూర్చొని మాట్లాడుకోండి, అంతే, అయిపోయింది కదా. దాన్ని మళ్ళీ రేపు మాట్లాడద్దు, ఎల్లుండి మాట్లాడద్దు, ఇవాటితోనే అయిపోవాలి. రేపు మళ్ళీ ఫ్రెష్. సూర్యుడు ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ గా ఉదయిస్తూ ఉంటాడు. నిన్నటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తీసుకొచ్చి మనకి ఇవ్వడు అనమాట. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఎనర్జీ మనకి ఇస్తూనే ఉంటాడు సూర్యుడు. అందుకనే సూర్యుని యొక్క పవర్ ఎప్పటికీ తగ్గదు. అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గకుండా ఉండాలి అని అంటే ప్రతిరోజు ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. నిన్నటి నెగిటివ్ థాట్స్ నిన్న వదిలేసేయండి, ఈ రోజు ఫ్రెష్ గా ఉండండి. నిన్నటిని ఈ రోజుకి తీసుకురాలేం, ఈ రోజుటిని రేపటికి తీసుకెళ్లలేం. కాబట్టి మన చేతుల్లో ఉన్నది ఏంటయ్యా అంటే ఈ రోజు మాత్రమే. ఈ రోజుని ప్రశాంతంగా బ్రతకటానికి 100% ఉండటానికి ట్రై చేయండి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఫాలో అయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.